హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. నేను మీ కళ్యాణ్. ఈ రోజు మనం మహాప్రస్థానం టీవీ పిఠాపురంలో అడుగు పెట్టాం. అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలుస్తారా ఓటమి పాలవుతారా అన్న విషయం కోసం తెలుసుకోవడం కోసం పిఠాపురం వచ్చున్నాం. మహాప్రస్థానం టీవీ సర్వే రిపోర్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో జానీ మాస్టర్ గారు ఉన్నారు. జానీ మాస్టర్ అంటే మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద చెయ్యేసే ముందు నా మీద చెయ్యేయండి అంటున్న వ్యక్తే జానీ మాస్టర్ గారు. సార్ నమస్కారం సార్. అసలు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు జనాలందరికీ తెలుసు, అందరికీ తెలుసు జూన్ 4న ఏం రిజల్ట్ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా మీ తృప్తి గురించి చెప్తున్నాను, భారీ మెజార్టీతో గెలుస్తారు ఆయన. కాకినాడ జిల్లా మొత్తంలో అంటే ఇక్కడ వైసీపీ ఉన్నప్పటికీ అదే విధంగా కూటమి ఉన్నప్పుడు కూడాను జనాలందరూ కూడాను జనసేన పార్టీకే మొగ్గు చూపిస్తున్నారు. దానికి గల కారణం ఏమిటి? జనసేన సిద్ధాంతాలు మంచి అండి. అక్కడ కులాలు మతాలు అలాంటి ఏం లేకుండా అంటే కులాల మతాలకి అతీతంగా ఒకటే ఒక పార్టీ ఉంది, అది జనసేన పార్టీ. అలానే గతంలో టీడీపీ పార్టీ కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ఎప్పుడు ఏ రోజు కులాలు మతాలు అని చూడలేదు. సో అందుకే ఈ రెండు పార్టీలు బాగా కలిసినాయి. అలానే బీజేపీ కూడా ఏంటంటే 4% రిజర్వేషన్స్ తీసేస్తాం అనేది దానికి చాలా పర్టికులర్లీ ఆ వీడియోస్ తీసుకొని ముస్లిమ్స్కి పంపించడం జరుగుతుంది. బేసిక్ ఏంటంటే ఏదైతే రిజర్వేషన్ ఉందో బయట దేశాల నుంచి వస్తున్నారు కదా, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థానికంగా స్థిరపడుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి వస్తున్నాయి అనమాట, ఇది రిజర్వేషన్స్ అనేది వాళ్ళకి వస్తున్నాయి. సో మన ఇండియన్స్కి మాత్రమే రిజర్వేషన్ ఇస్తాము, తరతరాలుగా ఉన్నోళ్ళు మనోళ్ళకి, మన ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ 4% ఏదైతే అది ఇస్తాము. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే లేదు అనేది 4% తీసేస్తాం అనే దాన్ని మోదీ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఏం చేస్తున్నారంటే టోటల్ ముస్లిమ్స్ అందరినీ రిజర్వేషన్ తీసేస్తున్నాం 4% అని దాన్ని ఒక రాంగ్ ప్రచారం తీసుకొని వస్తున్నారు. బేసిక్లీ ఏంటంటే బయట నుంచి వచ్చిన, అంటే మనకు ఇండియన్స్ ఉన్నారు, సో మనోళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ అనేది కావాలి. సో బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇండియన్స్కి ఫస్ట్ ఉండాలి, మన ముస్లిమ్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ 4% ఫస్ట్ వాళ్ళకి వెళ్ళాలి, దాని తర్వాత మిగిలితే వాళ్ళకి ఇస్తాం. బట్ అది కూడా ఎందుకు తీసేద్దాం, ఎప్పటి నుంచి ఉన్నారు కదా అనేది ఒక దాన్ని తీసుకుని వచ్చారు, అమలు పరచలే దాన్ని. మా ప్రభుత్వం వస్తే అది తీసేస్తామని చెప్పి. బేసిక్ ఏంటంటే ముస్లిమ్స్కి 4% తీసేస్తాము అని అంటే ఫస్ట్ మన హిందూ బ్రదర్సే, మన హిందూ బాయే ఒప్పుకోరు. ఇప్పుడు మీ పేరేం పేరు? కళ్యాణ్ సార్. కళ్యాణ్. నేను ముస్లిం, యాజ్ ఎ ముస్లిం ఇప్పుడు 4% రిజర్వేషన్ తీసేస్తుంటే ఒప్పుకుంటాం. ఎందుకనంటే వీఆర్ ఇండియన్స్, హిందూ ముస్లిం క్రిస్టియన్. ఇది దీనికి భద్రతగా ఉన్నింది ఎవరు? బ్లూ అంటే ఎవరు? అంబేద్కర్ గారు. సో బ్లూ అనేది, సో అన్ని కలిసి ఒక 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 జెండాగా పింగాణి గారు అది చేసినప్పుడు ఒక జెండాగా మనం అంతా ఒకటే అన్నప్పుడు పైనోళ్ళకి పైనోళ్ళకి కిందోళ్ళకి అంటే నాయకులు ఉన్నారు, వాళ్ళకి మధ్యలో ఉంటారు చూసారా, వాళ్ళు చేసే గేమ్ ఇదంతా. అంటే వాళ్ళకి నాలుగు చిల్లర వస్తుందని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేరు. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ అందరూ కూడా ఏదైతే నిజమో 25 సంవత్సరాల భవిష్యత్తు ఎవరికైతే బాగుంటుందో, ఎవరైతే బాగా చేస్తారో సో వాళ్ళకే మనం పీఠం వేద్దాము, వాళ్ళనే మనం గెలిపిద్దాం అని చెప్పి అనుకున్నారు. సో దాంట్లో ముందంజగా జనసేన ఉంది కాబట్టి, కులాలు మతాలకు అతీతంగా, దాంట్లో టీడీపీ ఉంది కాబట్టి ఇది కూటమిగా కలిసి కేంద్రంలో మనకు రేపు వచ్చేది కేంద్రంలో బీజేపీ. సో అది వస్తుంది కాబట్టి మన సైడ్ నుంచి సన్నిహితాలు కరెక్ట్గా ఉండాలి. అంటే స్నేహంగా ఉంటే రేపటి రోజు మనకు నిధులు కావాలన్నా ఏం కావాలన్నా కూడా అవి వస్తాయి. మనం ఇప్పుడు బయట ఉండడానికి, ఫ్రెండ్ ఉండడానికి, తెలిసిన ఉండడానికి చాలా తేడా ఉంది. సో అలాగా పొత్తు పెట్టుకొని ఈ ఎలక్షన్లు కూడా బాగా జరగాలి, అంటే కొట్లాటలు లేకుండా ఏం లేకుండా. ఎందుకంటే ఈ ఎలక్షన్ చాలా కీలకమైనది. ఎందుకంటే 20 సంవత్సరాల భవిష్యత్తు చేతిలో ఉంది, ఇంకోటి భవిష్యత్తు పోతుంది. సో దాని గురించి ఏంటంటే ఈ పోరాటం అనేది, ఈ ఎలక్షన్స్ అనేది చాలా కీలకం కాబట్టి ప్రశాంతంగా జరగాలి. కేంద్రం కానీ ఇన్వాల్వ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది, అన్ని కరెక్ట్గా సవ్యంగా జరుగుతుందని ఒక ఉద్దేశం. దాని తర్వాత అక్కడ కూడా వచ్చేది బీజేపీ కాబట్టి ఒక మన ఏదైనా చెప్పాను కదా, నిధులు అవన్నీ తెచ్చుకోవాలి, మన రాష్ట్రానికి బాగుపరచుకోవాలి, ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా, ఏదైనా మంచి జరగాలన్నా, రేపు పోలవరం ఉంది, ఈ రాజధాని, ఇవన్నీ జరగాలని అంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. కాబట్టి కళ్యాణ్ గారు ఏంటంటే మాట్లాడి మోదీ గారితో, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వీళ్ళు ముగ్గురు కలిసి, సో మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. విభజన అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పటి వరకు ఉపాధి లేదు. సో పథకాలు ఇస్తున్నారు, కానీ పథకాలతో పాటు ఉపాధి ఇచ్చుంటే బాగుండేది.
సో ఉపాధి లేదు. ఉపాధి లేనప్పుడు ఆల్రెడీ సోమరిపోతులు అయిపోయినారు. నేను చెప్పాను కదా, ఒక 9th క్లాస్ పిల్లోడు టిన్ బీర్ కొట్టి స్కూల్కి వెళ్తున్నాడు. గంజాయి అంటే మనకు తెలియదు, వినలేదు. ఇసుక మాఫీ, అసలు ఇసుక అమ్మటం అనేది మనకు తెలియదు. 200 ఉన్న ఇసుక ఇప్పుడు 12,000, 8,000 ఉంది. అలానే 30,000 మహిళల అదృశ్యం అనేది ఇప్పుడు వినలా. అలాగే లా అండ్ ఆర్డర్ బాగాలేదు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా చేయాలని అంటే కూటమి, అంటే మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ఈ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు విభజన అయిపోయిన తర్వాత ఇంకా జరగలేదు కాబట్టి, ఎదుగుదల రాలేదు కాబట్టి, సో ఖచ్చితంగా హైదరాబాద్ ఎలా ఉందో దానికంటే అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ కూటమి ముందుకు వచ్చింది. అది జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుంది. అందుకే ఈ కూటమి జరగడం జరిగింది. ఈ జనసేన మీద ఎందుకు మొగ్గు చూపిస్తుందో అందుకే మొగ్గు చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో చెప్పిన అంత ఈజీ కాదు పిఠాపురంలో రాజకీయాలు చేయడం అంటూ యాంకర్ శ్యామల గారు వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? యాంకర్ శ్యామల నాకు తెలియదు. ఆమె ఎవరు? యాంకరా? తెలియదు, నాకు నిజంగా తెలియదు. శ్యామల నాకు నిజంగా తెలియదు సార్. అదే విధంగా వైసీపీ నాయకులు మీ మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతోపాటు రోజా గారు కూడా తప్పుగా మాట్లాడడం చేస్తున్నారు. దానికి కారణం జనసేన పార్టీకి మద్దతు తెలపడమే అంటారా? సార్, బేసిక్గా మా ఇస్లాంలో మా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది ఏంటంటే, మాకు ప్రతి ముస్లింకి, ప్రతి ఒక్క కుటుంబానికి చెప్పింది ఏంటంటే, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని, స్పెషల్గా ఆడవాళ్ళని తిట్టద్దు, వాళ్ళని ఇచ్చేయద్దు. ఒకవేళ వాళ్ళు తిట్టినా కూడా, ఏం చేసినా కూడా మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు. సో తప్పు ఉంటే తప్పు మాట్లాడండి, మీరు తప్పు చెప్తున్నారని చెప్పండి, కానీ ఎక్కువ వాళ్ళని తిట్టటాలు అలాంటి ఏం చేయొద్దని చెప్పి. సో మనల్ని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇస్లాం అంటే మీకు నాకు అన్నీ ఒకటే. సో దాంట్లో ఏముందని చెప్పాను కదా. సో లేడీస్ని కానీ ముసలివాళ్ళని కానీ చిన్నపిల్లల్ని తిట్టద్దు, అరవద్దు, కొట్టద్దు అని ఉంది. సో అందుకే నేను రోజా గారి విజ్ఞానానికి అది వదిలేస్తున్నాను. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏది వస్తుంది అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా కూటమి గెలుస్తున్నాను. కూటమి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందంటారా సార్? నో డౌట్ అండి, 200% జరుగుతుంది. 200 కాదు, మీరు ఎన్ని % వేసుకుంటారు వేసుకోండి. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మిస్ అయిందో అవన్నీ తీసుకొని వస్తారు సార్. బేసిక్గా ఒక మాట చెప్తాను సార్. మనం ఒక ఇంట్లో ఉన్నాము. సో ఈ ఇంట్లో నుంచి సడన్లీ మనల్ని ఖాళీ చేసేయమన్నప్పుడు, మన ఈ ఇంటి నుంచి ఇంకో ఇల్లు ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి సర్దుకోవడానికి, మనకు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి, ఎక్కడ ఉండాలని సెట్ చేసుకోవడానికి ఒక 2-3 నెలలు పెట్టేస్తుంది. సో అలాంటిది ఒక రాష్ట్రం విభజన అయిపోయింది అంటే, అందరూ ఉమ్మడి రాష్ట్రం అనేది విభజన అయిపోయి తెలంగాణ, ఆంధ్ర అయిపోయిన తర్వాత, ఆంధ్రాకి వచ్చేసిన తర్వాత వెంటనే 5 సంవత్సరాలు సెట్ చేయాలంటే ఎవరు సెట్ చేశారు? సో చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని, అసలు ఆయన నిజంగా గ్రేట్. అప్పట్లోనే అన్ని చేసుకుంటూ 2,000 రూపాయలు, 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేసుకుంటూ, ఈ రోజు 250 కలిపి ఆయన 3,000 ఇచ్చాను అంటున్నారు. బేసిక్గా 200 ఉన్నదాన్ని 2,000 పెంచింది చంద్రబాబు నాయుడు గారు. అది ఉపాధి అంటే. అలాంటివి చెయ్యాలి. ఒకప్పుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన చేసింది ఉపాధి. ఏది? కూడు గుడ్డ ఇల్లు అనేది. అప్పుడు 2 రూపాయలకి బియ్యం అనేది ఆయన చేసింది. సో అంటే ప్రతి ఒక్క ఇంట్లో బియ్యం, అన్నం తినాలి. అప్పుడు ఏంటి, గంజి తినేవాళ్ళు, ఒకసారి తినకుండా ఉండేవాళ్ళు. అలాంటి అందరు చిన్న గుడిసెల్లో కూడా అన్నం 2 రూపాయలకి ఆయన ఇవ్వటం జరిగింది. సో మద్యపానం నిషేధించారనమాట. వాళ్ళు ఏదైతే సంపాదించారో అది ఇంటికి తీసుకుపోవటం, ఆ 2 రూపాయల బియ్యానికి కొనుక్కొని ప్రతి ఇంట్లో 5 ఏళ్ళు ఒక ముద్ద వెళ్ళిందంటే అది ఉపాధి అంటే. ఇలాంటి ఉపాధి కలిగించామంటే. అంతేగాని ఇంట్లో కూర్చుని డబ్బులు వేసేసి సోమరిపోతులు చేయడం కాదు. నువ్వు 10 రూపాయలు ఇచ్చి పని చూపించు, అప్పుడు అన్నం తిని పనికి వెళ్తాడు. అంతేగాని 10 రూపాయలు ఇచ్చి పడుకోవాలంటే వాడు నాశనం అయిపోతాడు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి. సో అందుకే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తే, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమి కానీ వస్తే ఉపాధి ఉంటుంది. ఉపాధితో పాటు సంక్షేమాలు ఉంటాయి. సంక్షేమాలతో పాటు ఉపాధి జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి హామీలు ఇస్తున్నారు సార్? చెప్పారు కదా సార్, ఇక్కడ ఏదైతే సాగునీరు ఉంది, తాగునీరు, దాని తర్వాత రోడ్లు, డ్రైనేజీలు ప్రాబ్లం ఉంది, దానివల్ల రోగాలు వస్తున్నాయి. అలాగే విద్య, వైద్యం, సో దాన్ని సంపూర్ణంగా ఇస్తామన్నారు. సో అలాగే ఇక్కడ ఏదైతే చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలతో పాటు చేస్తాను. అలానే కళ్యాణ్ అని చెప్పారు కదా, దీనికి ఒక పిఠాపురానికి ఒక పేరు పెడతా అని చెప్పి. సో అంటే పిఠాపురం ఉండి ఇంకొక అంటే ఇప్పుడు మెగా డిఎస్సి, లేదంటే సూపర్ డిఎస్సి, మన సూపర్ పిఠాపురం అని అలాంటిది ఏదైనా ఒక పేరు పెడతా అని చెప్పి. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో ఆయన మాట చెప్పటం కాదు, మాట చెప్పారంటే ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారు. ఎందుకంటే 22 సంవత్సరాల ముందు నేను ఆయన చేపట్టుకున్నా.
సో ఈ రోజు యాజ్ అ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఎంత ఉన్నంటే నేనే నిదర్శనం. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అంత అభిమానం సార్? అభిమానం కంటే నేను ఒక మాట చెప్తాను, హీఈస్ మై బ్రదర్, అంటే అన్న. నేను నెల్లూరు నుంచి బీఆర్సీలో ఆయన చదువుకున్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన లీలామల్ సెంటర్ దగ్గర కూర్చునే వాళ్ళు, మా దగ్గర పిల్లల దగ్గరికి వచ్చేవాళ్ళు, మేము ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో ఆయన సరదాగా మాకు పాలు బిస్కెట్ ఇప్పించేవాళ్ళు, తినేవాళ్ళు. అక్కడి నుంచి మాకు పరిచయం. ఆయన క్యారెక్టర్, ఆయన ఏంటని తెలుసు. సో మెయిన్ ఏంటంటే ఆయన చాలా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనసు ఆయన. సో అది కంటిన్యూగా వచ్చిన తర్వాత ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి సడన్లీ నేను రావడం కాదు. నేను ఒక కొన్ని సంవత్సరాల కిందట ఈ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టారు చూసా, దాంట్లో ఫస్ట్ సైనికుడు నేనే. సో అక్కడి నుంచి జరుగుతూ వచ్చి దీని జనసేన అనేది స్థాపించడం జరిగింది. ప్రచారంలో భాగంగా మీకు ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు సార్? సార్ నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది సార్. నిజంగా ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడే కాదు ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, తెలుగు కానీ ఏమంటారు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ వాళ్ళు కానీ, బేసిక్గా నేనంటే ఇష్టపడే అన్ని లాంగ్వేజ్లు ఇష్టపడతాను. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, భోజ్పూరి, పంజాబ్, వీళ్ళందరూ కూడా. సో అంత ప్రేమ నాకు ఇచ్చిన ఆ ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమ నాకు పంచుతున్నందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు, జనసేన అంటే గ్లాస్ కాదు ఒక సైన్యం అని. అది ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రూవ్ చేసుకుంటుందా పిఠాపురంలో? టోటల్గా ఏపీలో ప్రూవ్ చేసుకుంటుంది. మీరే జూన్ 4వ తేదీ చూద్దరు కానీ. చూశారు కదండి మన జానీ మాస్టర్ గారితో.